ఏంటి ఏ నియోజకవర్గం ఇది? ఇది ఏ నియోజకవర్గం? చంద్రూరు నియోజకవర్గం అండి. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరనేది మనం ఏం చెప్పగలమండి, కొద్దిగా అటు ఇటుగా తగ్గ పోటీగా ఉంది. మరి ఏదైనా వైఎస్ఆర్కి ఏమో కొట్టారు అబ్బాయి చౌదరి గారండి, ఇది అసెంబ్లీ సీట్కి. ఇటేమో చింతమనేని ప్రభాకర్ గారు. మరి ఎవరంటే మనం ఏం చెప్పగలమండి, ఇద్దరు తగ్గ పోటీగా ఉన్నారు. మరి ఎవరనేది మనం ఎవరు వచ్చిన ప్రజాసేవ చేసేవాడు రావాలి, ఎవరొస్తారంటే మనం ఏం చెప్పగలం. మరి ఈ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రోడ్లు, ఇల్లు ఇవన్నీ ఇచ్చింది అంటున్నారు కదా. ఇల్లు మాకు అయితే మాకు మాత్రం ఇవ్వలేదండి. మాకు వచ్చింది పట్ట వచ్చింది, అన్నీ చేశారు. శ్రీరామ లాస్ట్కి మీకు రాలేదా ఆఫీసర్? రిజిస్ట్రేషన్ అవ్వలేదా? రిజిస్ట్రేషన్ అంటే అయిపోయింది, కలెక్టర్ సంతకం పెట్టి చెప్తామన్నారు, ఇంకివ్వాల. ఓకే. ఇటు అబ్బాయి చౌదరి, అటు చింతనం ప్రభాకరు, ఏంటి ఎవరుంటే బాగుంటుంది? ఎవరుండి బాగుంటుంది, ఎవరు వచ్చినా మంచిదే. ఎవరు వచ్చినా మంచిదే. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అనేది కొద్దిగా తక్కువ. పథకాలు ఉన్నాయి, అభివృద్ధి తక్కువ. కొట్టారు అబ్బాయి చౌదరి గారు అండి. ఎందుకని? అని ఇక్కడ చాలా పనులు చేశారు. ఇంతవరకు ఎవరు చేయని పనులు ఎవరు చేశారు? టీడీపీ ఏం చేశారు? టీడీపీ వాళ్ళు వచ్చారు. 10 సంవత్సరాల్లో పాలకపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఉండి ఏం చేశాడు ఇక్కడ? చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అభివృద్ధి ఏం చేయలేదు, రోడ్లు పోయించలేదు, డ్రైనేజ్ ఇచ్చలేదు, ఇక వాటర్ ప్లాంట్ ఏమీ కూడా. 2 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి చెప్తాం కాదు, ఏమి అభివృద్ధి జరిగిందో నేను చూపిస్తాను. ఎన్ని రోడ్లు వేసాడో, ఎక్కడెక్కడ అభివృద్ధి చెందిందో అది ఇప్పుడు నేను తీసుకెళ్తా. మరి లండన్ టికెట్కి లండన్ వెళ్ళడానికి రెడీగా ఉండాలి అందండి. ఒక ఎడ్యుకేటెడ్ ఆయన చదువుకున్న వ్యక్తి, జ్ఞానం కలిగినోడు, గుడ్లు కాసుకున్నవాడు కాదు, రాయితోన్నాడు కాదు, ఏం చేసినవాడు కాదు. ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. అతనికి మీరు చెప్పండి పోనీ ఎవరు గ్రామాల్లో రోడ్లు బాగోలేదు అంటున్నారు కదా. సూపర్ ఉన్నాయి. ఎవరన్నా రోడ్లు బాగోలేదని? మీకు రోడ్లు వేసారు, ఇంతవరకు చరిత్రలో ఎక్కడ లేని రోడ్లు ఇక్కడ వేసారు. పథకాలు కూడా చాలా మందికి రాలేదు. పథకాలు అన్నీ అందరికి అందినాయి. ఈ అందరూ ఏంటంటే ఇక కావాలని మాట్లాడతాం తప్ప మాటలో ఈ అనవసరం. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిపి వస్తున్నాయి. ఎవడు వచ్చినాక ఏమవుతాం, సింహం సింగిల్గా వస్తుంది. అబ్బాయి చౌదరి డౌట్ లేని క్యాండిడేట్. ఎక్కడ ముందు రాష్ట్రంలో ముందు సీటు దెందూరుకే వస్తుంది, అది డ్యామ్ షూర్. అబ్బాయి చౌదరి విన్. చింతమనేని ప్రభాకర్ అన్న. ఎందుకని? ఎందుకంటే ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ వేరన్న, అదను ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అందరినీ తిడతాడని, లేకపోతే ఇలా ఉంది కదా ఎక్కువగా వివాదాలకు వెళ్తారని? వివాదాల కంటే అనుకున్న పరిస్థితిలో అనుకున్న మాట ఆయన అంటాడు, కాకపోతే జాలి పడతాడు, అదే అర్థం చేసుకోవాలి. మరి సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి, అధికార పట్టు అన్నీ ఇచ్చామంటున్నారు. మనకే పథకాలు రాలేదన్న. ఇప్పుడు చంద్రబాబు, జగన్ ఎవరైతే బాగుంటుంది? మాకు ఇప్పుడు మరి ఎవరైతే బాగుంటుంది అంటే ఏం చెప్తాం అమ్మా, అది ఎవరికి రుణ ప్రాప్తి ఉంటే అడగలుగుతాయి, అంతేనా? మనం చెప్పేది ఏముంది, మనం చేసే పని ఏదో చేస్తాం. అంటే చాలా ఎన్నికల్లో ఓట్లు వేసి ఉంటారు కదా మీరు, వీళ్ళు వస్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు జగన్నే చూశారు, చంద్రబాబుని చూశారు, ఎవరుంటే బాగుంటుందని? నేను ఒక్క దాన్ని వేసినా ఎవరు గెలవరు. వాళ్ళ చేతగాలి ఎసురు ఇచ్చే అటు పడిపోతాయి అంతే. మనకేంటంటే ఇప్పుడు బాగానే ఉంది, బాగోలేదని చెప్పము, బాగుంది. గాలి ఎటు ఉంది ఇప్పుడు? గాలి తెలదు. ఇప్పుడు అందరూ కూడా ఏదో శుభ్రంగా తింటున్నాం, శుభ్రంగా ఉన్నామని అనుకుంటున్నారు అంతవరకు. చింతనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి ఎవరు గెలుస్తారు? ఏమో నేను చెప్తున్నావు, ఏదో విలేజ్ చేసి ఉంటాడు, మాకేం తెలుస్తుంది? లైన్లోనే టౌన్ లేదని తెలవాలి, కానీ మాకేం తెలుస్తుంది? ఇద్దరు సొంగనే ఉన్నారు. మరి సైకిల్ ఫ్యాన్ ఎవరికి వేస్తున్నావు ఓటు? నేను రామారావు గారు ఉన్నారు. రామారావేనా? అప్పటి నుంచి మీకు చెప్పొస్తున్నాయి, అప్పుడు ఎవరు అడిగినా సరే అది మా గ్రామంలో కూడా అదే అంటారు. ఆయన మా ఇంకోళ్ళు రాడు, ఒకే మాట అంటారు. ఇప్పుడు మరి చంద్రబాబు కదా ఆయన, ఇక్కడ ప్రభాకర్ గారు సైకిలేనా? సైకిల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు.